2019లో కూడా మీరు హ్మ్. గెలిచినంత వరకు వచ్చారు. చాలా లెస్ మార్జిన్‌లో ఒక ఎంపీకి 3500 హ్మ్. చిల్లరలో ఓడిపోవడం అనేది పెద్ద మ్యాటర్ కూడా కాదు. హ్మ్. కానీ 5 సంవత్సరాల పాటు మీరు స్ట్రగుల్ చేశారు. మీరు నిల్చున్నారు. కార్యకర్తలతో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. భరత్ అని నేను అనే మాట మీ నోటి నుంచి వచ్చిన వెంటనే హ్మ్. ఎలాంటి రిలీఫ్ ఫీల్ అయ్యారు? నాకు చాలా సంతోషం ఇచ్చిన విషయం ఏంటి అంటే, చాలామంది నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు "నువ్వు ఇట్లా ఉండాలి. హ్మ్. నువ్వు ఇట్లా మాట్లాడాలి. హ్మ్. ఇట్లాగే మాట్లాడాలి. హ్మ్. ఇలా మాట్లాడితే నిన్ను స్వీకరించరు. హ్మ్. ఇట్లా తిట్టాలి. హ్మ్. ఇట్లా వాళ్ళ మీద విమర్శలు చేయాలి" అని హ్మ్. చాలామంది నాకు చెప్పారు. హ్మ్. నేను నాలాగే ఉంటే అది సూట్ అవ్వదు. హ్మ్. మారాలి. హ్మ్. అలా అని పూర్తిగా మారిపోతే నేను రాజకీయాల్లో ఎందుకొచ్చాను అనే ప్రశ్న కూడా నాకొస్తది. యెస్. సో, నా ఆలోచనలు, నా విలువలు ఎంతో కొంత కాపాడుకోవాలనే తపన నాకు గత 6 సంవత్సరాలుగా ఉంది. యాహ్! నేను చాలా సందర్భాల్లో ఈ ఎలక్షన్స్‌లో కూడా చాలామంది నా మీద ఒత్తిడి పెట్టి కొన్ని హ్మ్. చెప్పమన్నా నేను చెప్పలేదు. ఓకే. నాకది కరెక్ట్ అనిపిస్తేనే హ్మ్. చెప్పాను. హ్మ్. లేకపోతే నేనది కరెక్ట్ అనిపించకపోతే హ్మ్. ఈ కారణాల వల్ల ఇది హ్మ్. చేయలేమేమో హ్మ్. అని కూడా కొన్ని దగ్గరలో చెప్పిన సందర్భాలున్నాయి. హ్మ్. ఇలా చెప్పింతే చాలామంది ఏంటంటే, హ్మ్. అది నచ్చదు జనాలకన్నా సరే హ్మ్. వాళ్ళు ఓటేశారు అంటే, హ్మ్. తప్పకుండా హ్మ్. ఎంతో కొంత నమ్మకం, హ్మ్. నిజాయితీపరుడు, హ్మ్. హ్మ్. చెప్పింది చేస్తాడు, హ్మ్. చేసింది చెప్తాడనేది కొంతైనా భావన వచ్చిందని అనుకుంటున్నాను నేను. భరత్ గారు ఒక ప్రశ్న. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. విశాఖనే రాజధానిగా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో, అలాంటి హామీలు ఏమైనా మీ విజయాన్ని అడ్డుకుంటాయేమో అనేటటువంటి ఎప్పుడైనా భావించారా? అస్సలు నమ్మకం లేదు. హ్మ్. అస్సలు లేదు. హ్మ్. విశాఖ వాసులు మంచి వాళ్ళండి. హ్మ్. వాళ్ళు ఏ పరిపాలన బావుంటదని హ్మ్. 19లోనే చూపిచ్చారు. ఓకే. ఏడిట్లో నలుగురు ఎమ్మెల్యేలని గెలిపించారు. హ్మ్. హ్మ్. నాకు కూడా 3 వే కాంటెస్ట్ లేకపోతే నేను కూడా 19లో గెలిచేవాడిని. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అవును. డెఫినిట్‌గా హ్మ్. వాళ్ళు దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ హ్మ్. ఈ మూడు ముక్కల రాజధాని ఆట అనేది హ్మ్. ఇక్కడెప్పుడూ తిరస్కరించారు. మొన్న మాకు ఈ సెమీఫైనల్ ఏదైతే మేము హ్మ్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నామో, హ్మ్. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లోనే రిజల్ట్ తెలిసిపోయింది. ఓకే. నెల ముందు అభ్యర్థి డిక్లేర్ చేసినా సరే హ్మ్. ఆయన 17%తో గెలిసాడు అంటే, హ్మ్. హ్మ్. అప్పుడే ప్రజలు డిసైడ్ అయిపోయారు. హ్మ్. హ్మ్. అయితే భరత్ గారు ఇక్కడ మీకు ఒక బాధ్యతతో పాటు ఒక రకమైనటువంటి ఛాలెంజ్ కూడా ఉంటుంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు కష్టపడేటటువంటి ముఖ్యమంత్రి. మరోవైపు ఉత్తరాంధ్రలో రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే స్థాయిలో తనకంటూ ఒక హ్మ్. వైబ్‌ని క్రియేట్ చేసుకున్నారు. హ్మ్. సో, వీళ్ళందరితోటి పని చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇబ్బందికరమే. ఆ! ఇప్పటికి బాస్ మాకన్నా కష్టపడతారు. హ్మ్. నేను ఒకటేంటంటే స్మార్ట్‌గా వర్క్ చేయాలని ఆలోచిస్తాను. దాని హ్మ్. అర్థం ఏంటి అంటే, మనం ఒక్కరమే పని చేయడం కాదు, 10 మందితో పని చేపించాలి ఎగ్జాక్ట్‌లీ. అని. హ్మ్. హ్మ్. అండ్ పని చేపించే విధానాలు వేరే వేరేగా ఉంటాయి. హ్మ్. ఒకటి కమాండ్ అండ్ కంట్రోల్ ఏంటంటే, ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెక్ చేయడం ఒకటి. యెస్. మంచి వాళ్ళని ఎంచుకుని, హ్మ్. వాళ్ళని నమ్మి, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వదిలేస్తే, హ్మ్. వాళ్ళే పరిగెట్టుకొని చేసుకొని వస్తారనేది నా నమ్మకం. ఓకే. ఆ మంచి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? మంచి హ్మ్. వాళ్ళు ఏంటంటే, మన టీమ్‌లో ఉన్నవాళ్ళు. యెస్. లేపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్సు, హ్మ్. కమిషనరు, హ్మ్. కలెక్టరు ఇట్లా ఉన్నవాళ్ళు. హ్మ్. ఎప్పుడైతే మంచి టీమ్ మనతో ఉంటదో, హ్మ్. మన నమ్మకంతో పనిచేసి ఎవరి బాధ్యత వాళ్ళు క్లియర్‌గా ఉంటే, హ్మ్. అంతా పని మనమే చేయక్కర్లేదు. యెస్. నమ్మి వాళ్ళకి బాధ్యత ఇస్తే వాళ్ళు గూడా యాహ్! చేస్తారు. అప్పుడు ఎక్కువ పని జరుగుతుంది. యెస్. సో, అలా స్మార్ట్ వర్క్ చేయాలనేది ఒక ఆలోచన. నెక్స్ట్ నాకు లెర్నింగ్ ఏంటంటే, ఆరోగ్యం చూసుకోవాలి. నిద్ర సరిపోవట్లేదు. నాకు ఇప్పుడు కొంచెం గ్యాస్ గూడా ఆడ్ టైమ్స్‌లో తినడం వల్ల పెరుగుతుంది. సో, ఇయన్నీ లాంగ్ టర్మ్ ఏంటంటే హ్మ్. బాస్‌కొచ్చిన డిసిప్లిన్‌ను యాహ్! మేము గూడా అందరూ ఇంకా తెచ్చుకోవాలి. అంత డిసిప్లిన్ లేదు. సో, ఆ డిసిప్లిన్ ఇంకా తెచ్చుకొని పని చేయాలనేది ఆలోచన. బట్ నాకు పని చేయడం అంటే ఇష్టం. యాహ్! నాకు 24/7 నేను లెగిసినంత వరకు హ్మ్. నాకు ఏదో పని గురించి ఆలోచనే తప్ప హ్మ్. నాకు పెద్ద డిస్ట్రాక్షన్స్ ఉండవు. నాకు పని వల్లే కిక్ వస్తది. యాహ్! నేను